నేను కాంగ్రెస్ వాది. నేను రాకముందు కూడా రేవంత్ అన్న సీఎం అంటే చాలా మంది నాకు అత్యంత సన్నిహితులు ఉంటారు కదా కాంగ్రెస్లో, నువ్వు అది ఇది అన్నారు. అన్నా ఈసారి క్రికెట్ మ్యాచ్లో ఈ ఎలక్షన్ ఈ మ్యాచ్లో కప్పు కొట్టింది ఆయన సారథ్యం. ఆయనకి రావటం ధర్మం, న్యాయం. అది దీంట్లో ఇంకో డిబేట్ లేదు, ఇంకోటి ఉండకూడదు. ఇన్ని రోజులు డిస్కషన్ జరగడం కూడా నాకు బాధ అనిపించింది. ఉండకూడదు. సీట్లు రంగాలే, సాయంత్రం మీటింగ్ లేదు, ఏమీ లేదు. రేవంత్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మొత్తం అందరికీ సర్ది చెప్పాలి కాబట్టి, అందరిని ఇష్టపడే పార్టీ కాబట్టి, పెద్ద చరిత్ర ఉన్న పార్టీ కాబట్టి మీటింగ్ పెట్టారు ఆనవాయితీ ప్రకారం. అంతేగాని ఇది వన్ మ్యాన్ షో. కళ్యాణ్ గారిని ఏ రేంజ్ లో చూడాలనుకుంటున్నారు మీరు? నేను ఆంధ్రప్రదేశ్ ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి నా కోరిక. ఈ రోజు కూడా తప్పలేదు, నా కోరిక. అసాధ్యం ఏముంది? ఎందుకు కాకూడదు నా కోరిక. మేము అందరూ కొందరు ఎక్కిరిస్తుంటే కూడా నేను దుఃఖపడతా. ఏమో ఆయన అంటారు ఏందా అనిపిస్తుంది. ఆయన అంటే ఆయన చాలా దగ్గరగా ఆయనతో ఉండి, ఆయనతో ఒక దశాబ్దం కాలం పై, దాదాపు దశాబ్దంన్నర పాటు ఆయన దగ్గరగా ఉండి చూశాను కాబట్టి నేను తెలుసు. ఆయన చాలా చాలా మంచోడు, చాలా 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 మంచి. ఇంకోసారి చెప్పను పద్దాకలా, నేనంటే నాకు ఏదో రకంగా ఉంటుంది, నేను చెప్పను. ఆయన వ్యక్తిగతంగా చాలా మంచి మనిషి, ఇందులో దానికి ఇంకోటి లేనేలేదు, అది లేనేదు. ఆయన ఒకరోజు అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మరి ఆయన చేసుకునే విధానం బట్టి, ఆయన ముందు విధానం బట్టి అన్ని పెట్టి ఉండాలి. అంతే. అట్లాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించి మీకు చంద్రబాబు నాయుడు గారు అంటే కూడా విపరీతమైన అభిమానం అని మొన్న అర్థమైంది. అభిమానం అంటే గచ్చిబౌలి స్టేడియంలో. నేను ఇప్పుడు టీడీపీ కాదు కానీ చంద్రబాబు నాయుడు గారు దేశానికి సేవ చేశారు సార్. ఒక కొన్ని తరాలకి జీవితాన్ని ఒక ఉపాధి బాట వేశారు. ఒక ఐటీ రంగంలో కానీ ఎంతోమంది, కొన్ని కోట్ల మంది విద్యార్థులకి బంగారమైన భవిష్యత్తు ఇచ్చాడు. కాబట్టి చంద్రబాబు గారు నాయుడు అనే ఒక విజనరీ కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు అంత పెద్ద వయసులో, ఒక తండ్రి అంత పెద్ద వయసులో ఆయన పెట్టడం అనేది చాలా బాధపడ్డా. చాలా ఆయన నిజంగా జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి అవ్వాల్సిన క్యాండిడేట్ కదండి ఆయన. నిజం చెప్పండి, ఒక భారతదేశాన్ని శాసించిన వ్యక్తి, భారతదేశాన్ని ప్రధాని అవుతాడు అనుకున్న వ్యక్తి ఆయన్ని తీసుకొచ్చి మనం ఎట్టబడితే అట్లా చేయటం, ఆల్మోస్ట్ తండ్రి వయసు ఆయనది, అంతే కదండి. అంత పెద్ద ఆయన సలహాలు తీసుకొని ముందుకెళ్లాల్సింది పోయి ఆయన్ని ఇరికిచ్చి చిన్న జైల్లో పెట్టి, రూములో పెట్టి, ఏసీ లేకుండా, ఆయనకి ఏసీ అడగటానికి కూడా కోర్టుల ద్వారా చెప్పించుకోవాలని పరిస్థితి. అంటే ఇంతకంటే రాక్షసత్వం ఏముంటుంది? అవునా కదా. ఒక మనిషికి తప్పు జైల్లో పెట్టావు, ఆయన ఫెసిలిటీస్, ఆయన వయసు రీత్యా, ఆయన ఆరోగ్య రీత్యా, ఆయన జీవితం రీత్యా పాపం ఆయనకి ఇవ్వాలి కదా. ఏసీ లేకుండా దోమల్లో ఏంది ఎన్ని రాజకీయాలు. బాధ అనిపించింది. అంతవరకు ఓకే అది. కానీ ఇప్పుడు అక్కడ లోకేష్ ఎమర్జ్ అవుతున్నారు కదా, లోకేష్ ఎమర్జ్ అవుతున్నప్పుడు నెక్స్ట్ లీడర్షిప్ అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉంటారు ముఖ్యమంత్రిగా. అంటే మరి నేను తప్పుగా అనుకోనంటే మీకు మాట చెప్తాను. నేనెందుకు అనుకో కాదు, అంటే ప్రేక్షకులు కూడా తప్పుగా అనుకోరు. నా మనసులో అభిప్రాయం మీరు చెప్పండి.